కార్యకర్తలు కూడా నేనంతో మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. ఈయన కంది శ్రీనివాసరెడ్డి రేవంత్ అన్న బాటలో నడుస్తున్నారు. ముందుకెళ్ళి చూద్దాం రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఏ మేరకు మరింత ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మనం చూడొచ్చు, విజయ్ సినిమాకు రాహుల్ గాంధీ సపోర్టు, తమిళ గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇక ఒకసారి చూద్దాం. రైట్, రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారు, తమిళ గొంతుకు నొక్కుతూ అంటూ తమిళలో గొంతు నొక్కుతున్నారంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. తమిళ అగ్రనటుడు టీవీకే అధినేత విజయ్ చివరిగా సినిమాగా తెరకెక్కిన జననాయకన్ విడుదల ఆగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. జననాయకన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందన్నారు. ఈ మేరకు విజయ్ సినిమాకు ఆయన మద్దతు ప్రకటించారు. జననాయకన్ను అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతి మీద దాడి చేయడమేనని స్పష్టం చేశారు. మంగళవారం విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. తమిళలో గొంతును ఎవరూ నొక్కలేరని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే, నాకు శత్రువులు ఎవరూ లేరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం అని చెప్పి ఈటెల రాజేందర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రజల గుండెల్లో స్థానం కోసం నాకు శత్రువులు ఎవరూ లేరు, మరి ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బొల్లారంలోని ఆర్యూబీ విస్తరణకు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వార్డు మెంబర్ల దగ్గర నుండి ఎంపీ వరకు అందరూ కూడా ప్రజల ఓట్లతోనే గెలుస్తారని తెలిపారు. అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు ప్రజలకు అందుతాయన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్ల నిలయం అని పేర్కొన్నారు. ఇది అదృష్టం, మరోపక్క శాపమని, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పార్లమెంట్లో మాట్లాడి మంత్రిని కలిసి నిధులు మంజూరు చేయించినట్లుగా తెలిపారు. రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వకపోయినా, భూసేకరణ చేసి ఇవ్వకపోయినా పనులు ఆగిపోతున్నాయని, మొత్తం నిధులు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. పోస్టర్ల మీద ఫోటోల కోసం కాదు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నా ఆరాటం అంటున్నారు. ఈ సందర్భంగా నాకు శత్రువులు ఎవరు లేరని, ప్రజల సంక్షేమమే నా ఎజెండా అని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. ఇది ఈయన ఎందుకు మాట్లాడారంటే, ఇది నాకు శత్రువులు ఎవరు లేరనే మాటని చాలామంది ప్రజలు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఒక రెండు వర్గాలుగా చీలిపోయింది బీజేపీ పార్టీలో, బండి సంజయ్ వర్గము, ఈటెల రాజేందర్ వర్గం అని సపరేట్గా ఉంది అని కొన్ని ఆరోపణలు వస్తున్న వేళ నాకెవరు కూడా అలాంటి శత్రువులు ఎవరు, ప్రజల గుండెల్లో స్థానం కోసం నేను ట్రై చేస్తున్నానని ఎప్పుడైతే ఈటెల రాజేందర్ చెప్పారో, మరి ఏకతాటి మీదకి మరి బీజేపీలోని కొందరు నాయకులు రావడానికి ట్రై చేస్తుండడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి నేతలందరితో మాట్లాడిన తర్వాత ఈ రకమైన స్టేట్మెంట్ రావడాన్ని చూస్తే మరి బీజేపీ మరి పాతకాలంలో ఏదైతే ఉందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోకుండా ముందుకు వెళ్ళే తీరుకి ఇదొక నిదర్శనంగా మనం భావించవచ్చునని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఏదైతే రైలు నిలయానికి సంబంధించి ఏదైతే ఉందో మరి ఇక్కడ ఉండటం చాలా అదృష్టం, అదేవిధంగా శాపం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది, కానీ ఆ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలకి కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చేటట్టు నేను చేశాను. మరి పోస్టర్లో ఫోటోలు కాదు కావాల్సింది, ప్రజల గుండెల్లో స్థానమని ఈటెల రాజేందర్ మరొకసారి పునరుద్ఘాటించారు. మరి చెప్పండి, మీరు ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలతో మీరు ఏకీపిస్తారో లేదో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందే, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇది కుక్కల గురించి మనం చాలా వీధి కుక్కల గురించి చాలా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీధి కుక్కలు చాలా డేంజరస్గా కనబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండి ఏ నిమిషాన ఏ పిల్లోడిని పీక్కు తింటాయో, వెళ్ళే వాళ్ళని సడన్గా వెనకాల నుంచి వచ్చి వాటిని ఏం అనకపోయినా కూడా వచ్చి కుక్కలు దాడి చేసిన పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి విపరీతంగా. దీనిపై మరి సుప్రీం చాలా సీరియస్ అయింది. మీరు ఎందుకు వీధి కుక్కల్ని మీరు ఆపలేకపోతున్నారు, ప్రజల మీద దాడి చేయలేకపోతున్నారు? ఇది కంప్లీట్గా మరి రాష్ట్ర ప్రభుత్వాలే మీరు ఆలోచించాలి. ఎవరికైనా వీధి కుక్క ఏదైనా కరిచినా ఏదైనా దాడి చేసినా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి. మరి
పెద్దగా కూడా వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద మరి అన్నం కుక్కల మీద ప్రేమతో పెడుతున్నారో మీ ప్రేమకి మా జోహార్లు, ఆ కుక్కలను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. కానీ మీరు అన్నం పెట్టి అక్కడ పెట్టి వదిలేసి అవి బలీయంగా పెరిగిన తర్వాత ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేస్తానంటే ఒప్పుకో. అదేవిధంగా ఇంటి యజమానులు ఎవరైతే కుక్కలు ఉన్నారో పెంచుకునేవాళ్ళు, ఆ కుక్క కన్నా దాడి చేసి ఎవరినన్నా గాయపరిస్తే ఆ యజమానే కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుక్కల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద దాడి జరిగితే ఉపేక్షించేది లేదు. ఎవరి మీద దాడి జరిగితే ఆ మొత్తాన్ని కూడా మీరే భరించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక అదేవిధంగా యజమానులు ఎవరు కూడా మరి ఎవరి మీద దాడి చేస్తే ఆ ఇంటి యజమాని మొత్తం బాధ్యత వహించాల్సి చెప్పింది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం అది అందులో ఏం ప్రచురించారో. జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకపై కుక్కల దాడిలో గాయపడినా లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. గత 5 ఏళ్లుగా వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఉన్న నిబంధనలు రాష్ట్రాలు సరిగా అమలు చేయలేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టుగా మరి కోర్టు అభిప్రాయపడింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. అదేవిధంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తుంది. వీధి శునకాలపై ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అని సూచించింది. రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని తెలిపింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ఎస్, ప్రాణికోటి పట్ల దయగలిగి ఉండాలి. అదే మరి మనుషుల ప్రాణాలను తీసేస్తుంటే కుక్కల మీద ఏంట్రా బాబు మీ ప్రేమ తగలయ్యా. మీరు జంతు ప్రేమికులు అయితే మరి వీధి మీదకి తీసుకొచ్చి మరి కుక్కలకు అన్నం పెడితే సరిపోద్దా? తీసుకెళ్ళండి, ఆ కుక్కలు మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి. గొలుసేసి పెంచుకుంటారో ఇంట్లో మంచం మీద పడుకోబెట్టుకోండి. సామాన్య ప్రజలకు మాత్రం ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకోము. ఒక కుక్క కరిచిందంటే ఆ యొక్క ప్రభావం అతని జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది. అతనికి ఏమేమి వ్యాధులు వస్తాయో తెలవదు. ఎంత టీకాలు వేయించుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్ అతను భరించాల్సి ఉంటుంది. కాబట్టి వీధి కుక్కల విషయంలో కఠినంగా ఉండాలని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది ఇంటి యజమానిని. అదేవిధంగా వీధి శునకాలకు ఎవరైతే అన్నం పెడుతున్నారో అన్నం పెట్టండి. మీరు అన్నం పెట్టేదంటే అన్నం పెట్టండి. కానీ ఆ అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళి